ఇక నిన్న ఒక తమ్ముడు పెట్టిండు కదా, రేవంత్ రెడ్డి కాట గ్రహాలు బాగలేవాట. గ్రహాలు బాగలేక ఆయన చుట్టూ డేంజరస్ వాతావరణం ఉన్నదట. అతి త్వరలో సీటు కూడా ఊడిపోయే కథ ఉన్నదట. చూపెడదాం, నాకు నైట్ పంపిండు, దొరకలేదు ఇక్కడ. ఇన్ని నెంబర్ ఫీడ్ చేసుకోవాలంటే కష్టం. సూపర్ అన్న, చాలా బాగా చెప్తున్నారు అని పెట్టి రేవంత్ రెడ్డి అధిష్టానం వారికి బ్యాడ్ అయ్యాడు. నిజమే, ఎందుకంటే అక్కడ 6 గ్యారంటీలు అమలు పరుస్తున్నావా లేదా అంటే అక్కడ బ్యాడ్ అయిపోయాడు, ఇయ్యలేదని తెలిసిపోయింది. రాష్ట్ర ప్రజల దృష్టిలో బ్యాడ్ అయ్యాడు. నిజమే, ఇక్కడ మొత్తం దారుణమైన పాలన, భయానకమైన దాడులు, భయానకమైన వాతావరణం సృష్టించి రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ లీడర్ అనే స్థాయికి బ్యాడ్ అయ్యాడు. పార్టీలో బ్యాడ్ అయ్యాడు. అవును, నీ తమ్ముళ్ళు ఒత్తిడి పెడుతూ పార్టీలో మాకు ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలి, వానికి ఇయ్యద్దు, వీనికి ఇయ్యద్దు అని మీ అన్నదమ్ములు ఒత్తిడి పెట్టడం వల్ల పార్టీలో కూడా మంత్రులు కూడా మీకు అనుకూలంగా లేరు. అట్లా బ్యాడ్ అయిపోయాడు. దీంతో పాటు ఇక నేను ఇట్లా మాట్లాడలేను, ఎందుకంటే ఈయన కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడింది. ఇక్కడ నేను మాట్లాడితే బాగుండదు, కానీ ఈయన పెట్టిందే చదివే ప్రయత్నం చేస్తా. దీంతో పాటు వాడి టైం కూడా బ్యాడ్ నడుస్తుంది. 1/5/2024 నుండి, అంటే మే నెల 1వ తారీఖు నుండి బ్యాడ్ పీరియడ్ రేవంత్ రెడ్డికి స్టార్ట్ అవుతుందట. గురువు రాశి మారుతున్నాడట. ఇక వారికి భజనే, ఇదే ఊపును కొనసాగించండి. ఈ రాశులు నేను పట్టించుకోను, కానీ మరి ఏ అయ్యగారిని అడిగచ్చినో తెలియదు ఈ మిత్రుడు. మొత్తానికి 1వ తారీఖు 5వ నెల మే 1వ తారీఖు నుండి రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ స్టార్ట్ అయిందట. గురువు రాశి మంచిగా లేదట ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఎన్నికలకు ముందు పెద్ద హోమం చేసిండ్రు, ఆ యాగం చేసిండ్రు, వాళ్ళని తీసుకురా. మళ్ళా ఎవరెవరు యాగం చేసిండ్రు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓ వైల్డ్ పార్క్ వెనక పెట్టుకొని, అరే మీరు ముఖ్యమంత్రి అయితేనే అయినా. మరి 1వ తారీఖు నుండి రాశి బాగలేదట, ఈ రాశి గురుస్థానంలోకి మారుతుందట. దీన్ని సెట్ చేస్తారా, ఈ వైల్డ్ పార్క్ మీ ఈపుల మీద ఇవ్వాల అని చెప్పుర్రి. ఈ సెట్ చేసుకోర్రి. మీరు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి మారితే అభివృద్ధి కుంటుపడుతుంది, హామీలు కుంటుపడతాయి. ఇప్పటికే 3 నెలల రాష్ట్రం ఆగిపోయింది. కాబట్టి స్థిరంగా 5 సంవత్సరాలు ఉంటే కనీసం ఈ హామీలైనా 1, 2 నెరవేరుస్తామని ఆశ. కాబట్టి ఈ రాశి సెట్ చేసుకొని 5 సంవత్సరాలను మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు.